కూడా పోనీయకుండా ఉండాలంటే ఇప్పుడు జగన్ ఈయన్ని ఎప్పుడైనా అమనాభూతులు తిట్టాడా? నా కొడక రా తాట తీస్తా అని చెప్పు ఎప్పుడైనా మాట్లాడాడా? నిన్న అధికారంలోకి రానియను అని ఏమన్నా అన్నాడు ఎప్పుడన్నా? ఇప్పుడు నువ్వు అదేదో ఎమ్మెల్యే అసెంబ్లీ గడప కూడా తొక్కని కొడాలి నాని, పైన నానీలు కొడాలి నానీలు, అంతేగాని జగన్ కాదు నిన్న అధికారంలోకి రానియను నీ జీవితంలో. అదే వీళ్ళు అంటారు, కిందోళ్ళు అంటారు, నీ కిందోళ్ళు కూడా 100 మాట్లాడలేదా? చేపల పులుసోడు ఇంకోళ్ళు ఏదో మాట్లాడలేదు, బూతులు కూడా తిడుతున్నారు కదా. నీ కిందోళ్ళు వాళ్ళ కిందోళ్ళు మాట్లాడుకుంటున్నారు, నువ్వెందుకు మాట్లాడుతావు? జగన్ నిన్ను మాట్లాడలేదే. ఆ కాన్సెప్ట్లు అంటే ఈయన కాన్సెప్ట్, ఈయన ఒక మాట అంటాడు వైసీపీ ఈయన అదొక స్ట్రాటజీ. మీరు నెలకు ఒకసారి చూడండి, ఒకసారో 2 సార్లు ఈయన మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిస్థితి వచ్చిన టైంలో ఈయన వ్యూహం ఇది. ఇప్పుడు ఈ అంశంలో వాస్తవంగా ఒక్కసారి డిఫెన్స్ లో పడిపోయింది గవర్నమెంట్. 7 డోర్ డెలివరీ అన్నాం, బూడిదని కూడా నో డెలివరీ స్టేజ్కి వచ్చేసింది. పోలీసింగ్ మీద తీవ్రమైనటువంటి కోపం వచ్చేసింది జనానికి, తటస్థులలో. పార్టీ వాళ్ళు మన పార్టీ వాళ్ళకి, ఈవెన్ మన పార్టీ వాళ్ళు కూడా ఏంట్రా ఇది అనేటటువంటి ఫీలింగ్ వచ్చింది ఈ స్టేజీలో. అందుకంటే చంద్రబాబు గారు పిలిచి మాట్లాడి అంత చేస్తున్నప్పుడు ఇది జగన్ పొరపాటున అక్కడికి వెళ్ళడం అడ్వాంటేజ్ అయింది, ఆ కుటుంబానికి అడ్వాంటేజ్ అయింది, ఇది అయింది. తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది.